గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే టీ పెట్టుకుంటున్నా. ఇప్పుడు పెట్టుకుంటున్నానండి. ఎప్పుడో తాగేసేదాన్ని. ఏం చేద్దాం, మా చిత్తల్లి పొద్దున్నే రెడీ అయిపోయింది. ఎప్పుడు 5 minutes to 9కి రెడీ అయిపోయి అప్పటి నుంచి నేను స్కూల్లో దింపే అది గేట్ కూడా ఓపెన్ చేయరు తల్లి అంటే, లేదు లేదు నేను స్కూల్కి వెళ్ళిపోతా అని ఒకటే మారాము. అందులో నా కష్టం ఏం చెప్పమంటారు చెప్పండి. రోజుకో పరిస్థితిలో ఉంటుంది. 3 days మార్నింగ్ 6కి వెళ్తున్నాడు. మొన్న ఒక్కరోజు టైంకి వచ్చింది. ఆ రోజు నేను రెడీ అయ్యి ఉన్నా, టైంకి వచ్చిండు, దింపేస్తానన్నాడు బావ. నిన్న నేను రెడీ అవ్వలేదు, వస్తాడని చూస్తే రాలేడు. పాపం నిన్న ఇంకా పిల్లలకు లేట్ అయిపోయిందని వాళ్ళు నడుచుకుంటూ పోయారు. ఇంకా చూడు సాయంత్రం దాకా స్కూల్కి వెళ్ళి వాళ్ళని చూసేదాకా మనసులో మనసు లేదు. అసలు వెళ్ళిపోయారా స్కూల్కి, ఎట్లున్నారు ఏంటి, వెళ్ళిపోయారా, ఏమైంది, ఎట్లా వెళ్ళారు అని ఒకటే గాబరా. మళ్ళీ సరే అని వాళ్ళని చూశాక ధైర్యం వచ్చింది. ఈరోజు ఏమైందమ్మా అనుకుంటారా, ఈరోజు పొద్దున్నే వెళ్ళిపోయాడు డ్యూటీకి, కరీంనగర్. ఇంకా మళ్ళీ నా కంగారు చూడండి. గబగబా రెడీ అయ్యి పక్కన అడిగాను దింపేస్తారా అని. దింపేస్తామన్న సెకండ్స్లోనే అన్న కిందికి వెళ్ళిపోయాడు. తెలుసా, మీరు నమ్ముతారు అసలు. నేను అడిగాను, ఇంకా రెడీ అవ్వలేరు, ఫుల్గా రెడీ అయ్యారు, నేను బాక్స్ ఒకటే బ్యాలెన్స్. అన్న పాపం కిందికి వెళ్ళిపోయాడు. ఓ మై గాడ్ అనుకున్నాను. ఇంకా చూడు గబగబా బాక్సులు పెట్టి ఇంకా స్నాక్ కట్ చేయకుండా గోవా అలాగే పెట్టి పంపించేసాను. తీరా ఫైనలైజ్కి ఏం జరిగిందంటే, మెసేజ్ వచ్చింది స్కూల్ నుంచి, ఇవాళ రేపు ఆఫ్ డే అంట స్కూల్, హెవీ రెయిన్ఫాల్ వల్ల. ఎట్లుంటుంది చెప్పండి. కొన్నిసార్లు ఎంత కంగారు పడి చేస్తామో అది అక్కర్లేదు అన్నప్పుడు అది మీరు నమ్మరు. మార్నింగ్ 6 నుంచి నిన్న న్యూస్లో విని 3 days హాలిడేస్ అంటే న్యూస్లో చూసి నేను చెక్ చేస్తూనే ఉన్నా ఫ్రీక్వెంట్గా ఫోన్. హాలిడే అని రాలే, ఆఫ్ డే అని రాలే, మొత్తం పెట్టి పంపించేసాక ఇప్పుడు వచ్చింది నాకు మెసేజ్ ఆఫ్ డే అని. ఏం చేయాలి చెప్పండి. ఇట్లుంటే కొన్నిసార్లు తలరాతలు, బిజీ షెడ్యూల్. మీకు ఎప్పుడైనా ఇలా అయ్యిందా? అయితే మీ ఫీలింగ్ ఏంటి అన్నది కామెంట్ చేయండి. నాకు భలే కోపం వచ్చింది. ఇంకేం చేస్తాం, కొన్నిసార్లు తప్పదు. అలాగే మీ పిల్లలకి ఆఫ్ డేనా హాలిడేనా అన్నది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్. అలాగే మా చిత్తల్లి సరే